చుట్ట కాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగేరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. లాస్ట్ 2 వీడియోలు మీరు చూపించిన ఆ రీచ్, ఆ ఆదరణ ఏదైతే ఉందో దానికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కన్యాశుల్కం 2వ భాగానికి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతే, వెంకటేశం ప్రవేశించును. ఏమి వాయిస్ మై డియర్ షేక్స్పియర్, ముఖం వేలవేసినావు. వెంకటేశం: ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టారు మీతో మాట్లాడొద్దన్నారు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. గిరీశం: నాన్సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టార్కి నన్ను చూస్తే గెట్టదు, అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి నేనంటే వాడికి కడుపుడుకు. వెంకటేశం: మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కానీ ఒక్కసారైనా ఒక్క మొక్క చెప్పిన పాపాన్ని పోయినారు. గిరీశం: డామిట్, ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ మీ మాస్టర్కి ఎక్కడుంది? విడో మ్యారేజీ విషయమై, నాచిక్ క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడు ఒకడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి 3 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు. మొన్న బెంగాలీవాడు ఈ ఊర్లో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలింది? మన వాళ్ళు ఒట్టి వెదవలోయ్. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పక తప్పు పట్టుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు? చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగేరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే. శాస్త్రకారుడు ఏమన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.